పాత బంగ్లాలు ఇంత భయంకరంగా ఉంటాయని నాకే తెలియదైతేంటి. రాజు, విక్రమ్, మనోజ్ల స్పూకీ అడ్వెంచర్లోకి మనము దుకేద్దాం. రాజు, విక్రమ్, మనోజ్లకి వాళ్ళ ఈరి దగ్గర ఒక పాత బంగ్లా గురించి తెలుసు. ఎన్నో ఏడ్లుగా ఎవరు ఉండని ఆ బంగ్లా చుట్టూ దెయ్యాల కప్పులు చాలా ప్రచారంలో ఉన్నాయి. ఓ చల్లని సాయంత్రం టార్చ్ లైట్లు తప్ప వేరే ఏమీ లేకుండా ఆ కళ్ళ నిజానిజాలు తెలుసుకోవాలని బయలుదేరారు. పాత బంగ్లా దగ్గరికి వెళ్లేసరికి చుట్టూ పెద్ద పెద్ద గడ్డి మొక్కలు, పగుళ్లు, బారిన గోడలు. రాజు ధైర్యవంతుడు కదా, ఏం లేదురా, కక్కలే అన్ని అన్నాడు. విక్రమ్ కూడా ఏ భయం లేకుండా ముందుకు నడిచాడు. మనోజ్ మాత్రం తిరిగి వెళ్లిపోదామా ఏంటి అన్నాడు. లోపలికి అడుగు పెట్టగానే ఒకలాంటి భయంకరమైన వాతావరణం. రాజు వంటింట్లోకి వెళ్లి చూస్తే పాత్ పగిలిన పాత్రలు. అకస్మాత్తుగా ఎవరా అక్కడే అనే గుసగుసలు వినిపించాయి. ఎవరు సమాధానం చెప్పలేదు. విక్రమ్ మేడ మీద ఒక పాత పుస్తకం చూశాడు. దాంట్లో దెయ్యాలని బంధించే రహస్యాలు ఉన్నాయి. ఆ పుస్తకాన్ని జాగ్రత్తగా కిందకి తీసుకొచ్చాడు. ఇంతలో మనోజ్ పెయింటింగ్స్ లో వింత ప్రతిబింబాలు చూసి ఇంకా భయపడ్డాడు. ముగ్గురు మధ్యలో కలిసేసరికి విక్రమ్ ఏదో తేడాగా ఉందిరా అన్నాడు. అంతలోనే ఒక చల్లని గాలి వీచి తలుపులు గట్టిగా మూసుకున్నాయి. తెల్లటి చీర కట్టుకున్న ఒక హార్డ్ దెయ్యం ప్రత్యక్షమైంది. మీరెందుకు ఇక్కడికి వచ్చా అని అడిగింది. భయంతో వణికిపోతూ విక్రమ్, మేము కుతూహలంతో వచ్చాం. దెయ్యం నిట్టూర్పు వెడిచి, ఈ నా విశ్రాంతి స్థలం, నన్ను విముక్తి చేయండి అంది. పుస్తకంలో ఉన్న విధంగా వారుడు కొవ్వొత్తులు వెలిగించి మంత్రాలు దివారు. శాంతించిన ఆ దెయ్యం వాళ్ళకి కత్తులు చెప్పి మాయమైపోయింది. రాజు ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయను అని నవ్వాడు. మనోజ్ మాత్రం మాంటికి దిక్కులేదు. అలా వాటుడు ఆ దెయ్యం ఎన్కౌంటర్ నుండి బయటపడ్డారు.